లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కింది. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుండి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సునీత 80,000 రూపాయలు డిమాండ్ చేశారు. దానిలో మొదటగా 30,000 రూపాయలు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మరోసారి పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే ఉమ్మేయండంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసే ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద తీవ్రంగా స్పందించారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ తమకు సన్నిహితులు, బంధువులని, వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ పెద్దిరెడ్డికి సపోర్టు చేసే ముందు గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటూ సూచించారు. పటాన్ చెరువులోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడులో 39 మంది చనిపోయారు. ఇదే ప్రమాదంలో మరో 35 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కవిత అన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. పరిశ్రమల్లో రక్షణపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు 2 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటి వరకు వంశీపై నమోదైన భూ కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో లభించింది. దీంతో వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ప్యారడైజ్, చిలకలగూడ, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలోని వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. సీఎం పదవి తనకేం కొత్తేం కాదని, అంతకంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం ఉందన్నారు సీఎం చంద్రబాబు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాషమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పరిశ్రమల యాజమాన్యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల బయట బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో 37 మంది మరణించారని వెల్లడించారు. సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ యువ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని చెప్పారు. పార్టీలో యువజన విభాగం కీలకంగా పనిచేస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్గా వివరించామని తెలిపారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసి సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
బీజేపీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇవాళ మన్నెగూడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. పార్టీలో కొత్త పాత అనే పంచాయతీ లేదని రామచంద్రరావు తెలిపారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపింది. తూర్పు బోయమడుగు గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న వెంగయ్య ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ప్రశ్నించడానికి వెళ్తే మీ పిల్లల్ని నేను తాకలేదు, సంతోషించండి అంటూ హేళనగా స్పందించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ వెంగయ్యను చితకబాదారు. ఈ క్రమంలో వెంగయ్య గోడ దూకి పారిపోయాడని గ్రామస్తులు చెప్పారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భారత నౌకాదళంలో యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమల్ను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధ నౌకను రష్యా భారత్కు ఇవ్వనుంది. ఐఎన్ఎస్ తమల్కు రష్యాలోని కాలివిగన్ గ్రాండ్లో భారత్కు అప్పగించనుండగా ఈ కార్యక్రమానికి కమాండింగ్ చీఫ్ సంజయ్ హాజరు కానున్నారు. 125 మీటర్ల పొడవుతో 3900 టన్నుల బరువులో ఈ యుద్ధ నౌకను నిర్మించారు. ఈ నౌక అరేబియా సముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రంలో తమ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కరాచీకి సమీపంలో ఈ యుద్ధ నౌక మోహరించనుంది. పోర్చుగల్లోని ఓ బీచ్లో ఆకాశమైన అద్భుతమైన అదే సమయంలో భయం కలిగించే దృశ్యం కనిపించింది. సముద్రంలో వచ్చే భారీ కెరటంలా ఓ పెద్ద మేఘం తీరం వైపు దూసుకురావడంతో అక్కడున్న పర్యాటకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ అరుదైన వాతావరణ దృశ్యాన్ని రోల్ క్లౌడ్ అంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొవాడా డి వర్జిన్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని పలు సీన్స్ చేస్తుండగా ప్రభాస్ కు తీవ్ర గాయమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇంతకు ముందే ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రభాస్ అభిమానులు కంగారు పడిపోతున్నారు.